కర్నూలు నగర శివార్లో ఎస్ఎస్ఎల్ఎస్ రియల్ ఎస్టేట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, తెలుగు చలనచిత్ర కథానాయకుడు ఉపేంద్ర మరియు ప్రముఖులు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మరియు కథానాయకుడు ఉపేంద్రలు మాట్లాడుతూ ఎస్ఎస్ఎల్ఎస్ రియల్ ఎస్టేట్ ను మొదటిసారిగా కర్నూలులో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. వెంచర్లో సరసమైన ధరలకు కర్నూలు నగర ప్రజలకు అందించాలని ఎమ్మెల్యే ఎస్ఎస్ఎల్ఎస్ రియల్ ఎస్టేట్ సంస్థ వారిని కోరారు. ముందుగా కర్నూలు ప్రజలందరికీ ధన్యవాదాలండి. మేము ఎస్ఎస్ఎల్ఎస్ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి మాది హెడ్ ఆఫీస్ తిరుపతి అండి. మొట్టమొదటిగా కర్నూలులో బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేశాము. ఇదే విధంగా మాకు వరదాయపాలెం, వెంకటగిరి, హైదరాబాద్ అన్ని చోట్ల కూడా మా వెంచర్లు ఉన్నాయి. లేఅవుట్లు వేస్తాం, కన్స్ట్రక్షన్స్ చేస్తాం. అదేవిధంగా మొట్టమొదటిసారిగా మేము కర్నూలుకి రావడం జరిగింది. అదేవిధంగా కర్నూలులో కూడా మా రియల్ ఎస్టేట్ వ్యాపారము, కన్స్ట్రక్షన్ వ్యాపారాన్ని మీ కర్నూలు ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ మా అందరికి సహకరిస్తారని, మీ అందరి సపోర్ట్ అందిస్తారని కోరుకుంటాం. అలాగే ఈ రోజు మా ఎస్ఎస్ఎల్ఎస్ సాయినగర్ అనే వెంచర్ త్వరలో రాబోతుంది. ఆ తరుణంలో ఈ రోజు కర్నూలు సిటీలో ఆఫీస్ అనేది, బ్రాంచ్ ఆఫీస్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది. దానికి పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితారెడ్డి గారు, అలాగే గౌరు వెంకటరెడ్డి గారు, అలాగే టీడీపీకి సంబంధించిన నాయకులు పురుషోత్తం రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళ ఆశీస్సులందరూ తెలియజేసుకొని ఈ రోజు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి మా ఓపెనింగ్ లో భాగమైనందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంకా కంచెల అచ్యుతరావు గారి గురించి స్పెషల్ గా నేనేం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఏ రంగంలో ఉన్నా సరే మాకు ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అనేది కూడా ఉండడం జరిగింది, ప్రొడక్షన్ హౌస్. దాంట్లో కూడా కార్మికులకు ఉపాధి అనేది మెయిన్ కల్పించిన ముఖ్య ఉద్దేశంతో ఒకేసారి 9 మూవీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో అదే తరుణంలో ఆయన ఎక్కడ లేవర్స్ ఏదేసినా సరే ఒక ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీన్ని ఎండి గారు వచ్చేసి కంచర్ల అచ్యుతరావు గారు, అలాగే హీరోగా కొన్ని పిక్చర్స్ లో నటించిన ఉపేంద్ర గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా కర్నూలు వీళ్ళ బ్రాంచెస్ గతంలో చాలా చోట్ల ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా మన కర్నూలుకి విచ్చేసినారు. కాబట్టి కర్నూలు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. వాళ్ళ